హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ ఏం వీడియో అప్లోడ్ చేయలేదు. నేను కొంచెం చిన్న పని ఉండి హాస్పిటల్కి వెళ్ళాము. ఆ హాస్పిటల్లో నేను డే అంతా అక్కడ గడిచిపోయింది. కిమ్స్ హాస్పిటల్లో మా పాపకి చిన్న సర్జరీ ఉంది, దానివల్ల అది కూడా ఇవాళ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఇక సాయంకాలం దాకా అన్నీ చూసుకొని చెక్ చేసుకుని వచ్చాము. వస్తా వస్తా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఇస్తున్నాము. చూడండి, శనకాయలు ఇస్తున్నాను. పెద్ద పెట్టుకోవాలి ఇవి. నేను శనకాయలు కొనుక్కొచ్చుకుంటాను, అవి ఉడకబెట్టేలోపు సగం పచ్చి తినేస్తాను అనమాట. పచ్చి ఇష్టం. అబ్బా, టమాటాలు 100కి 6 కేజీలు ఇస్తున్నాడు, బాగా పండిపోయినాయి అన్నమాట. నాకైతే దోరకాయలు ఇష్టం ఇట్లాంటివి, కానీ తప్పనిసరి తెచ్చుకున్నాము కావాలని. మార్కెట్లో కేజీ 10. కేజీ 10? 100 బయట లారీలు తెచ్చినాయి. ఇవేమో వ్యాన్లు తెచ్చాం, కారులో వస్తా పక్కన 100కి 6 కేజీలు. నిన్న ఒక లారీలో కూడా 100కి 6 10 పెట్టాడు పనివాడు. నేను జనపరిస్థితి పెట్టిన బఠానీలు బాగుంటాయండి. ఇక్కడ చెప్పారా, ప్రతి డిసెంబర్లో బఠానీ కాయలు వస్తాయని. నాకు భలే ఇష్టం ఈ బఠానీ కాయలు. ఎంత బాగుంటాయి, పప్పులు ఇటు నిండా ఉంటాయి. ఇవి మన సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసుకోవచ్చు ఈ బఠానీలు తీసుకొని. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పెట్టాను మీకు, బఠానీ అన్ని ఒలిచి. ఇది చూడండి ఎంత బాగుంటాయి అసలు. చూడండి ఎన్ని పప్పులో. మామూలు మనం బయట ప్యాకెట్లు కొనుక్కుంటే అన్ సీజన్లో ప్యాకెట్ 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. కలర్ అనమాట, నీళ్ళ బేగానే పచ్చ రంగు వస్తుంది. ఇవైతే అట్లా ఉండదన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. చక్కగా అన్నింటిలో పలావుల్లో, వెజిటబుల్ పలావుల్లో వంకాయ బఠానీ కూర వండుకోవచ్చు. రేపు వంకాయ బఠానీ ఉంటాం మనం కూర. రేపు వంకాయ బఠానీ చేస్తాను. చూడండి చక్కగా గుర్తొచ్చింది, అవి చేస్తాను. ఇప్పుడు కూరగాయలు సదరాలి. ఇవాళ చిక్కుడుకాయలు కూడా బాగున్నాయి. పెన్ను పెద్ద పెద్ద కాయలు, రావకాయలు, చిక్కుడుకాయలు కేజీ 50. దోసకాయలు చూడండి, దోసకాయలు రాళ్ళలాగా ఉన్నాయి. చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి చేసుకుంటే. దోసకాయ పచ్చడి వీడియో పెట్టేశాను, కానీ నేను చేసుకుంటాను దోసకాయ పచ్చడి. అయిపోయింది, బాగున్నాయి దోసకాయలు. స్వీట్ పొటాటో ఇవి చూసి తెచ్చుకోవాలమ్మా. అన్నీ ఇవాళ మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, అందుకే పచ్చికాయలు తినేస్తున్నాను అనమాట. ఆకలేసి తినబుద్ధి కాలేదు, లేట్ అయిపోయింది. 5 అయిపోయింది. ఆ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళకూడదండి ఎవరు హాస్పిటల్కి వెళ్తే. ఇంతే అనమాట, టైం అంతా అక్కడే. పైకి కిందకి 15 అంతస్తుంది నాకు కిమ్స్ హాస్పిటల్. ఆ లిఫ్ట్ మనం ఎక్కడానికి వచ్చేసరికి 20 నిమిషాలు అనమాట లిఫ్ట్లో ఎక్కి పైకి వెళ్ళడానికి. ఓ చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి అక్కడ సగం టైం తినేస్తుంది అనమాట. తర్వాత డాక్టర్స్ చెకప్లు అక్కడని ఇక్కడని, కాఫీలు, బ్రూ కాఫీలు, మెషిన్ కాఫీలు అనేవన్నీ. ఆ మెషిన్ కాఫీలు అన్నీ దాన్ని ఏమంటారు, కాఫీ బీన్స్తో చేస్తారు. ఆ మెషిన్తో చేసే కాఫీలు తాగి తాగి అసలు ఆకలి కూడా చచ్చిపోయింది. ఇప్పుడు అన్నం తినాలన్నమాట, అందుకని ఏం చేస్తున్నాను నేను. బజ్జీలు వేసి ఎన్నో అవుతుందో, ఏదో పని బయట పని పడిపోతుందండి. కమ్మగా ఇక బజ్జీలు వేసుకోవచ్చు. అన్నీ రేపే చేయను కాబట్టి ఎల్లుండి వేస్తాను బజ్జీలు. కూరగాయలు పెట్టుకుని అన్నీ ఫ్రెష్గా బాగున్నాయి, పచ్చి అంత బాగున్నాయి. నిజంగా పచ్చికి తింటేనే బలం చెప్పాలంటే. కానీ ఉడకబెట్టి బఠానీ కాయలు కేజీ 60 రూపాయలు అనమాట. బోల్డ్ అండ్ బఠానీలు వస్తాయి, తీసి సంవత్సరం పద్ధతి నిల్వ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్నాడు, విజయవాడలో ఉన్నాడు. మరి ఆ విజయవాడలో కూడా వస్తాయి, కానీ అక్కడ ఎక్కువ 80 90 ఉన్నాయి. చక్కగా నిల్వ చేసుకుని కూరల్లో అన్నింటిలో వేసుకుని ఉడకబెట్టుకుని తాలింపు వేసుకుని కొట్టానండి. దొండకాయలు ఎంతమ్మా? బీరకాయలు ఏంటి, ఇంకొక కేజీ తేవచ్చు కదా. బీరకాయలు తొక్క పచ్చడి చేయొచ్చు, కూర వండుకోవచ్చు. బీరకాయ ఎండు వీడియో కూడా అప్లోడ్ చేశారు. దొండకాయలు 30-40 తీసుకున్నాను. దొండకాయ 30-40 అంట. అన్నీ అంతే, 40-50 అంతే. పచ్చిమిర్చి 50, పచ్చిమిర్చి 40. చిక్కుడుకాయలా? బెండకాయ 50, వంకాయ 30, చిక్కుడుకాయ 50, క్యారెట్ 40, చిలకడ దుంప 40. ఈ మార్కెట్ రేట్లు అండి. రేపు హైదరాబాద్ సంతలు పెడతారు కదా, రేపు శుక్రవారం సంత పెడతారు ఇక్కడ మా ఇంటి దగ్గర. బీరకాయలు 40, పావు కేజీ 25, 30, అర కేజీ 50 కదా బన్ను. పావు కేజీ 30 ఏ కూరగాయలైనా, అర కేజీ 50 అంటారు. ఓ సంచి నిండాలంటే 1000 రూపాయలు పైన ఉండాలి. ఇవన్నీ మనకు 400కి వచ్చేసినాయి, అంతేనా? 500 పూలతో కలిపి 500.
గోంగూర కొత్తిమీర గోంగూర కొత్తిమీరతో కలిపి తమలపాకులు అన్నీ కలిపి 500కి వచ్చేసినాయి. ఇన్ని కూరగాయలు రావాలంటే రేపు 1000-1300 పట్టుకోవాలి. సంతలో అయితే అన్నీ 120 రూపాయలు అన్ని కేజీ. అలా ఉంటుంది అన్నమాట కూరగాయలు. ఏం పొదుపులు చేస్తారు ఏం కడతారు, ఇంకా ఈఎంఐ కట్టేసరికి సరిపోతుంది. చిక్కుడుకాయ చూద్దాం. బఠానీలు బఠానీలు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. కేజీ 60 రూపాయలంట. ఇవి ఒలిస్తే ఇన్ని పప్పులు వస్తాయి. అవి మనం ఈ డబ్బా నిండిపోద్ది, నెల రోజులు వాడుకోవచ్చు. ఉడకబెట్టుకోవచ్చు, కూరలు వేసుకోవచ్చు, ఈవినింగ్ ఉడకబెట్టుకుని తినచ్చు, తాలింపు వేసుకొని ఫ్రైడ్ రైస్ ఉప్మాలో వేసుకోవచ్చు, గోధుమ ఉప్మాలో అన్నిట్లో వేసుకోవచ్చు. బఠానీ ఈ అందులో రంగు కలిపినవి కాదు కాబట్టి ఫ్రెష్ బఠానీ కాబట్టి బాగుంటాయి. పచ్చి కూడా తినచ్చు, మొలకలు పెట్టేసుకుని పెట్టుకుని సూపర్. ఈ వీడియో తీసిన సేపు చెనకాయలు తింటూ ఉంటాను. పచ్చిమిరకాయలు తొడాలు తీసి పెట్టుకోండి శుభ్రంగా. తొడాలు తీసి పెడితే పచ్చిమిరకాయలు నెల రోజులు ఉంటాయి అన్నమాట. నెల రోజులు కంపల్సరీ ఉంటాయి. నెల 2 నెలలు తొడాలు తీసి నిల్వ చేసుకోవాలి. ఫైనల్గా బఠానీలు అన్నీ ఒలిచేసాము. చూడండి తొక్కలు ఎన్ని వచ్చినాయో, పప్పులు చూడండి ఎన్ని వచ్చినాయి. చక్కగా ఈ 1 కేజీ ఉంటాయండి పప్పులు కూడా. అరకిలో అరకిలో ఉంటాయా? ఎంత బాగున్నాయి చూడండి. పచ్చి తినాలనిపిస్తుంది నాకైతే. మోషన్స్ అవుతాయి. మోషన్స్ బాగుంటాయి. ఈ వంకాయ బఠానీ వండుకుంటే కొంచెం అల్లం పేస్ట్ చేసి చపాతీలోకి అన్నంలోకి చలికాలం వేడివేడి అన్నంలో లాగిచ్చేయచ్చు. గ్రేవీ కర్రీగా వండుకోవచ్చు. కొంచెం కొబ్బరి నూరు వేసుకుని, కొంచెం ఉల్లిపాయ నూరు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వంకాయ బఠానీ వండితే చికెన్ మటన్ కూడా పనికిరాదు, అంత కమ్మగా ఉంటుంది. రేపు వీడియో అప్లోడ్ చేస్తాను. వంకాయ బఠానీ కాసుకోండి. రెడీనా? ఇక కూరగాయలు అన్నీ చదివేయాలి. చదివేసాము. ఇప్పుడు బీరకాయ ఉండాలి. ప్రజెంట్ ఈ 2 బీరకాయలు వండేస్తాను ఈ నైట్కి. వండేసి భోజనం చేసి పడుకొని రేపు పొద్దున డిషెస్ చేస్తానన్నమాట. సత్య ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పచ్చి బఠానీ, గ్రీన్ బఠానీ.